విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ వద్దే మాటు వేసి కత్తితో పొడిచి గొంతు కోసి చంపాడు. అనంతరం తానే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి లొంగిపోయాడు. విజయవాడ సూర్యారావుపేటలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి విజయవాడలోని విమ్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన విజయపాల విజయ్కు ఆమెతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. సుమారు 3 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా విజయ్ తన భార్య సరస్వతిపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడి వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేకే ఆమె కుమారుణ్ణి తీసుకుని నూజివీడులోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రోజు విధులకు హాజరవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రం కావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. గురువారం మధ్యాహ్నం 2:30 సమయంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపు కాచిన విజయ్ ఆమెను అడ్డగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలను విడిచింది.